Subscribe to Color Frames. మునుపటి ఫామ్ అందుకోవాలంటే రంజీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. తన ఫేవరెట్ ఫుల్ షాట్లను కొట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. రోహిత్ ను అలా చూసి ఫ్యాన్స్ కూడా బాధపడ్డారు. ఇప్పుడు రంజీలోనూ రోహిత్ అదే తీరును ప్రదర్శిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో హిట్ మ్యాన్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో కూడా బాధ్యతారహిత షాట్లు ఆడుతూ కనిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 2 4లు 3 సిక్సర్లు బాది 28 పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ మాత్రమే కాదు, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శివం దుబే వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు చాలా మంది రంజీలో విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రంజీలో అతని పేలవ ప్రదర్శన కలవరపెడుతోంది. అయ్యర్ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులకే వికెట్ కోల్పోయాడు. పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టులో శివం దుబే కూడా ఆడుతున్నాడు. దుబే 2 ఇన్నింగ్స్ల్లోనూ 0కి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 4 4ల సహాయంతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్ లో ముంబై పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. ముంబై తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులకు ఆల్అౌట్ కాగా జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్ లో 206 పరుగులకు ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబై 86 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. మరి ఈ మ్యాచ్ లో ముంబై పుంజుకుంటుందా లేక అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు ఓటమిని చవిచూడాల్సి వస్తుందా అనేది చూడాలి. మరోవైపు యువ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ భారత్ ఇంగ్లాండ్ తో 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో మోత మోగించాడు. అటు సూర్య కెప్టెన్ కూడా ఆకట్టుకుంటుంది. ఏదేమైనా సీనియర్లను నమ్ముకుంటే ఇంతేనని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. సీనియర్లను పక్కన పెట్టి బీసీసీఐ జూనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.